సాధారణంగా మనం ఈజిప్ట్ మమ్మీల గురించి పుస్తకాల్లో చదువుకొని ఉంటాం, ఫోటోలలో చూసి ఉంటాం. మరి నిజమైన ఈజిప్ట్ మమ్మీలను చూడాలంటే ఈజిప్ట్ వెళ్ళాలా అంటే వెళ్ళాల్సిన పని లేదు. మన దేశంలోనే 6 ఈజిప్ట్ మమ్మీలు ఉన్నాయి. అందులో ఒకటి మన హైదరాబాద్లో ఉంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియంలో 2500 ఏళ్ల నాటి ఈజిప్ట్ యువరాణి నైషు మమ్మీ ఉంది. ఈజిప్షియన్ల అంత్యక్రియలు, మమ్మిఫికేషన్ ప్రక్రియ గురించి ప్రజలకు తెలియజేయడానికి దీనిని స్టేట్ ఆర్ట్ మ్యూజియంలో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఈజిప్ట్ మమ్మీలు వీటి గురించి మనం పుస్తకాలలోనే చదువుకొని ఉంటాం, కానీ వీటిని ప్రత్యేకంగా చూడాలంటే ఈజిప్ట్కే వెళ్ళాలనుకుంటారు. కానీ మనం హైదరాబాద్లో కూడా ఈజిప్ట్ మమ్మీని చూడొచ్చు. మన భారతదేశం మొత్తంలో 6 మమ్మీలు ఉంటే మన దక్షిణ భారతదేశంలో మన హైదరాబాద్లోనే ఒక ఈజిప్ట్ మమ్మీ ఉంది. పబ్లిక్ గార్డెన్స్లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేట్ మ్యూజియంలో ఈ ఈజిప్ట్ మమ్మీ ఉంది. ప్రజెంట్ నేను అదే మ్యూజియంలో ఉన్నాను. మరి ఈ ఈజిప్ట్ మమ్మీ విశేషాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. మన దేశంలోకి అంటే మన రాష్ట్రంలోకి, మన హైదరాబాద్లోకి ఈజిప్ట్ మమ్మీని 1930 ఆ ప్రాంతాలలో తీసుకొచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అంటే 1920వ సంవత్సరంలోనే 6వ నిజామైనటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ అల్లుడు నవాబ్ జంగ్ ఈ మమ్మీని 1000 పౌండ్లకు ఈజిప్ట్ నుండి కొన్నాడు. ఆ కొనిన తర్వాత 7వ నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి ఈ మమ్మీని బహుకరించాడు. ఆ తర్వాత ఈ మ్యూజియం 1930 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది. మ్యూజియం స్టార్ట్ అయిన తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ మమ్మీని ఈ మ్యూజియానికి అప్పగించారు. ఇక్కడ మీరు విజువల్స్లో చూస్తున్నటువంటి మమ్మీ ఇది ఈజిప్ట్ ప్రిన్సెస్ అయినటువంటి నైషు యొక్క మమ్మీ అని కూడా మనకు చరిత్ర ప్రకారం తెలుస్తుంది. ఈ నైషు మమ్మీని ఇక్కడ ఎవరైతే నవాబ్ జంగ్ ఉన్నారో ఆయన కొని హైదరాబాద్కి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కూడా ఈ మ్యూజియంలో ఈ మమ్మీని భద్రపరిచారు. ఈజిప్ట్ల ఆచారం ప్రకారం అయితే చనిపోయిన వారిని మమ్మీలుగా తయారు చేసి వాటిని భద్రపరుస్తారు.